ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుకోవాలంటే గత ప్రభుత్వంలో 23 సీట్లు వచ్చినాయి టీడీపీకి. అయితే అప్పుడు ఏమన్నాడంటే 23 సీట్లకు వెళ్ళి నేను 7 ఎమ్మెల్యేలను గుంజుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ప్రజల దిక్కు మాట్లాడడానికి మీరు ఉండనే ఉండరు అని అన్నారు. వాళ్ళు అప్పుడు గెలుచుకున్నారు, ఇప్పుడు ప్రజలే వద్దన్నారు. తేడా అది ఒక్కటి కరెక్ట్గా గమనించుకుంటే వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు లేకపోతే 30 సీట్లు అని వస్తుందేమో ఆలోచించాలి. దాని తర్వాత ఇన్ని రోజులు మాట్లాడడానికి రాలేదా జనాల గురించి? ఇప్పుడు అపోజిషన్ పార్టీ లేదు కాబట్టి ప్రజలే అనుకుంటున్నారు నీకు మాట్లాడే అర్హతనే లేదు అని. అది మెయిన్ పాయింట్. అది ఎందుకు అర్థమైతే లేదు నీకు అనేది నా ప్రశ్న. సరే, ఇదంతా వదిలేస్తే అన్న ఒక ముచ్చట చెప్పిండు. సరే, అది ఏమంటారు, ప్రతిపక్ష హోదాకి ఆయన అర్జీ పెట్టుకున్నాడు స్పీకర్కి అని. ఆయనకు అర్జీ పెట్టుకుంటే ఏమవుతుంది? జనాలు